జస్ట్ ఇమాజిన్ చేసుకోండి. మీరు ఒక పెట్రోల్ బంక్ దగ్గర నిలబడి ఉన్నారు. పెట్రోల్ ప్రైస్ బోర్డు మీద రోజు ఉండాల్సిన దానికంటే ప్లస్ ₹20 ఎక్కువ కనిపిస్తుంది. గ్రాసరీ బిల్ 50% కంటే ఎక్కువ పెరిగింది. మీ సేవింగ్స్ ఆల్మోస్ట్ గాన్. ఇప్పుడు ఈ సిచ్యువేషన్ ఎక్కడ ఉందని మీకు డౌట్ వస్తుందా? ఇది ఇరాన్ సిచ్యువేషన్. ఇప్పుడు ఇరాన్లో కరెన్సీ క్రాష్, ఇన్ఫ్లేషన్ స్పైక్లో ఉంది. ఇది కామన్ పీపుల్ అందరినీ అండ్ వరల్డ్ ఎకానమీని అండ్ ఈవెన్ ఇండియాని కూడా షేక్ అయ్యేలా చేస్తుంది. మీరు అనుకుంటున్నారు ఇది జస్ట్ న్యూస్ అని, కానీ రియాలిటీ ఏంటంటే ఇది ఒక చైన్ రియాక్షన్, ఒక ఇన్విజిబుల్ వార్. అసలు ఇరాన్లో ఏం జరుగుతుంది? ఇరాన్ కరెన్సీ కొలాప్స్ అయిపోయింది. ఇన్ఫ్లేషన్ స్టార్ట్ అయింది. రియల్ వాల్యూ ఆల్మోస్ట్ 50-60% డ్రాప్ అయిపోయింది. పెట్రోల్, గ్యాస్, ఎలక్ట్రిసిటీ ప్రైజెస్ ఆకాశాన్ని అంటుతున్నాయి. పీపుల్ హెల్ప్లెస్ అయిపోయారు అండ్ వాళ్ళ సేవింగ్స్ మొత్తం వ్యానిష్ అయిపోయాయి. స్టూడెంట్స్ అండ్ బిజినెస్ ఓనర్స్ వాళ్ళ ఫ్యూచర్ ఏమవుతుంది అని చెప్పేసి ప్యానిక్ అవుతున్నారు. అక్కడ లీడర్స్ వీక్ అవ్వడంతో ఎక్స్టర్నల్ టెన్షన్స్ కూడా ఎక్కువైపోయాయి. జియో పొలిటీషియన్స్ ఏం చెప్తున్నారు అంటే ఈ ఇరాన్లో జరుగుతున్న ఇన్ఫ్లేషన్ ఒక సైలెంట్ మిసైల్ లాంటిది, ఇది అందరినీ హిట్ చేస్తుంది ఒక రోజు అని చెప్పేసి వాళ్ళు గట్టిగా నమ్ముతున్నారు. అండ్ రిమెంబర్, ఇరాన్ అనేది ఒక మ్యాచ్ స్టిక్ అయితే మిడిల్ ఈస్ట్ మొత్తం పెట్రోలే. ఇరాన్లో ఒక ఇన్ఫ్లేషన్ ఏదైనా క్రియేట్ అయింది అంటే అటు మిడిల్ ఈస్ట్ మొత్తం ఊగిపోతుంది. ఇక్కడ అందరికీ ఒక డౌట్ రావచ్చు, అక్కడెక్కడో ఇరాన్లో ఇన్ఫ్లేషన్ ఉంటే దీనివల్ల వరల్డ్ మొత్తం ఎలా షేక్ అవుతుంది అని చెప్పేసి. ఇరాన్లో ఇన్ఫ్లేషన్ అంతే కంటిన్యూ అయితే ఆయిల్ ప్రైసెస్ జంప్ అవుతాయి. ఇండియాలో పెట్రోల్ అండ్ గ్రాసరీ కాస్ట్ ఎవ్రీథింగ్ ఇంక్రీజ్ అవుతుంది. ట్రేడ్ రూట్స్ స్లో అవుతాయి. ఇంపోర్ట్స్, ఎక్స్పోర్ట్స్ అన్నీ ఎఫెక్ట్ అవుతాయి. ఈ ఇన్ఫ్లేషన్ ఫియర్ అనేది అందరికీ స్ప్రెడ్ అవుతుంది. ఫియర్ స్ప్రెడ్స్ ఫాస్టర్ దెన్ మిసైల్స్. ఇటుపక్క రష్యా వర్సెస్ ఉక్రెయిన్ వార్ చూస్తే ఇది రష్యా వర్సెస్ ఉక్రెయిన్ లాగా లేదు, రష్యా వర్సెస్ నాటో లాగా ఉంది. బ్యాటిల్ ఫీల్డ్ మాత్రం ఉక్రెయిన్. ఇది ఇంతే కంటిన్యూ అయితే ఈ వార్ యూఎస్ రిసోర్సెస్ మొత్తం డ్రైన్ అవుతాయి, యూరోప్ అన్స్టేబుల్ అవుతుంది, గ్లోబల్ మార్కెట్స్ మొత్తం షేక్ అవుతాయి. దీనివల్ల ఫుడ్ క్రైసిస్, ఫర్టిలైజర్ షార్టేజ్, ఇన్ఫ్లేషన్ పెరిగిపోతుంది. ఇవన్నీ ఇంటర్లింక్డ్. అండ్ ఈ వార్ ఇంతే కంటిన్యూ అయితే దీనివల్ల వరల్డ్ మొత్తం ఎఫెక్ట్ అవుతుంది. అండ్ అందరూ అనుకుంటున్నారు ఈ వార్కి అండ్ ఇరాన్కి లింక్ ఏంటి అని, కానీ మనం ఒక ప్యాటర్న్లో అబ్జర్వ్ చేస్తే ఇది ఒక డేంజరస్ ప్యాటర్న్ కింద మారుతుంది. గాజా వార్ గురించి మనందరికీ తెలిసిందే. గాజా వార్ లాజికల్ బ్యాటిల్ కాదు, ఇది ఒక ఇమోషన్, రూల్స్, రివెంజ్, ఐడెంటిటీ, ఫియర్, దీని మీద ఈ వార్ నడిచింది. ఇది ఫస్ట్ ఇజ్రాయెల్ వర్సెస్ గాజా కింద స్టార్ట్ అయింది, తర్వాత ఇరాన్ ఎంటర్ అయింది అండ్ దాని తర్వాత యూఎస్ రియాక్ట్ అయింది. దీనివల్ల మిడిల్ ఈస్ట్ మొత్తం ఒక టెన్షన్ స్టేట్లో వెళ్ళిపోయింది. ఈ వార్ లోకల్ కాదు, రీజనల్ టెన్షన్స్లో కన్వర్ట్ అవుతుంది. రీసెంట్గా చైనా అండ్ తైవాన్ కాన్ఫ్లిక్ట్ స్ట్రాంగ్ అవుతుంది. ఇది ఇప్పటి నుంచి ఉన్నది కాదు, ఎప్పటి నుంచో ఉన్నది. ఎప్పటి నుంచో చైనా తైవాన్ని విన్ అవ్వాలనుకుంటుంది. అందరూ దీన్ని ఇగ్నోర్ చేస్తున్నారు. బట్ దిస్ ఇస్ ద మోస్ట్ డేంజరస్ పార్ట్. ఎందుకు అంటే ఒకవేళ చైనా తైవాన్ని విన్ అయితే తైవాన్లో ఉన్న TSMC కంపెనీ 70% ఆఫ్ చిప్స్ని మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది. దీన్ని చైనా ఆపేస్తుంది. ఎలా అంటే వరల్డ్ మొత్తం సప్లై అవుతాయి కాబట్టి ఈ సప్లై చైన్స్ని ఆపింది అంటే అప్పుడు ఎలక్ట్రానిక్స్, కార్స్, ఫోన్స్ కాస్ట్ మొత్తం డబుల్ అవుతాయి. దీనివల్ల ఇన్ఫ్లేషన్ క్రియేట్ అవుతుంది, వరల్డ్ మొత్తం దీనివల్ల ఎఫెక్ట్ అవుతుంది. దీంతో చైనా ఏషియా మొత్తం రూల్ చేయొచ్చు అని చెప్పేసి భావిస్తుంది. దీనివల్ల ఇండియాకి వచ్చే ప్రాబ్లం ఏంట్రా అంటే ఇండియా ఒక న్యూట్రల్ కంట్రీని మన అందరికీ తెలుసు. వార్ వల్ల న్యూట్రల్ కంట్రీస్ కూడా ఎఫెక్ట్ అవుతాయి. దీనివల్ల పెట్రోల్ కాస్ట్, ట్రాన్స్పోర్ట్ కాస్ట్, గ్రాసరీస్ కాస్ట్ అండ్ ఆయిల్ ఇంపోర్ట్స్ ప్రెషర్ పెరిగిపోతుంది. రూపీ వీక్ అయిపోతుంది. జాబ్స్ అందరూ కోల్పోతారు, అంటే మోస్ట్లీ జాబ్స్ అన్నీ పోతాయి. మిడిల్ క్లాస్ కూడా ఎఫెక్ట్ అవుతుంది. దీనివల్ల పూర్ అయితే ఇంకా ఎఫెక్ట్ అవుతుంది. ఇండియాలో ఎకనామిక్ ప్రెషర్ పెరిగిపోతుంది. దీనివల్ల సోషల్ ప్రెషర్ కూడా పెరుగుతుంది అండ్ పొలిటికల్గా ఇండియా ఇన్స్టేబుల్ అయిపోతుంది. సో ఇది ఒక కొత్త ఇన్ఫ్లేషన్కి దారితీస్తుంది. సో దీనివల్ల మనం ఏం అబ్జర్వ్ చేయొచ్చు అంటే ఈ చైన్ రియాక్షన్ని ఇండియా కూడా ఎస్కేప్ అవ్వలేదు. దీనివల్ల వరల్డ్ వార్ 3 స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. వరల్డ్ వార్ అంటే జస్ట్ ఫిజికల్గా జరిగే వారే కాదు, ఇలా ఇన్విజిబుల్గా కూడా జరుగుతుంది. ఇరాన్ ఇన్ఫ్లేషన్ ఒక ఫియర్కి దారితీస్తుంది. ఉక్రెయిన్ వార్ ఎకనామిక్ స్ట్రెస్కి దారితీస్తుంది. గాజా వార్ ఇమోషనల్ డిప్రెషన్కి, తైవాన్ వార్ వచ్చేసి టెక్ అండ్ సప్లై చైన్కి షాక్ ఇస్తుంది. ఇవన్నీ సపరేట్ అయినా కానీ గ్లోబల్గా వచ్చేసరికి ఇవన్నీ ప్రెషర్ క్రియేట్ చేస్తాయి. ఈ మిస్కమ్యూనికేషన్, ప్యానిక్ ఇవన్నీ ఎకనామిక్ కొలాప్స్కి దారితీస్తుంది. సో వార్ ఎప్పుడైనా స్టార్ట్ అవ్వచ్చు. వరల్డ్ వార్ ఈజ్ ఎ ప్రాసెస్, నాట్ అన్ ఈవెంట్ అని చెప్పేసి చాలామంది అన్నారు. ఇదివరకు జరిగిన వరల్డ్ వార్ 1 అండ్ వరల్డ్ వార్ 2 కూడా ఇలానే స్టార్ట్ అయ్యాయి. ఒక ఇన్ఫ్లేషన్ నుంచి స్టార్ట్ అయ్యి ఇలాగే ఒక పెద్ద వార్ కింద దారితీసాయి. సో దీనివల్ల వరల్డ్ వార్ 3 స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ కూడా చాలా ఉన్నాయని చెప్పేసి జియో పొలిటికల్ అనాలిసిస్. వీడియో చూస్తే మీకు ఒక థ్రిల్లర్ లాగా అనిపించవచ్చు, కానీ రియాలిటీలో వార్ ఈజ్ సైలెంట్. ఫియర్, మిస్అండర్స్టాండింగ్, ఇన్ఫ్లేషన్, వీక్ కరెన్సీ ఇవన్నీ ఒక ఇన్విజిబుల్ ఎనిమీస్.
ఇవంతా చూస్తుంటే మనం హిస్టరీలోకి వెనక్కి వెళ్ళిపోయామో లేదా హిస్టరీ మళ్ళీ రిపీట్ అవుతున్నట్టుంది. ఎందుకంటే ఈ వరల్డ్ వార్ 1 అండ్ ఈ వరల్డ్ వార్ 2 కూడా ఇలాగే స్టార్ట్ అయ్యాయి. డూ యూ ఫీల్ ఇన్ఫ్లేషన్ ఈజ్ ఎ సైలెంట్ వార్? డి యూ థింక్ ఇండియా కెన్ సర్వైవ్ నెక్స్ట్ 5 years? మీరేమనుకుంటున్నారో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అని మీరేమనుకుంటున్నారు కింద కామెంట్ చేయండి.